నెక్స్ట్ అభ్యసనాన్ని మెరుగుపరుచుకుందాం. ఇక్కడ మనకు ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ అనేది చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్, కంచరగాడిద ఫోటో కావాలనుకున్న వ్యక్తి కెమెరా కటకానికి నల్ల చారలు ఉన్నటువంటి గాజు పలకను అమర్చాడనమాట. అమర్చేసి తెల్ల గాడిదని ఫోటో తీశాడు. అతనికి ఏ ఫోటో లభిస్తుంది వివరించండి. ఇదైతే మనకి ఎగ్జామ్ పరంగా అయితే అవసరమే, జస్ట్ చూద్దాం అంతేనండి. ఇది మనం చూసినట్టయితే కెమెరా ఏదైతే ఉంటుందో, ఓకే, ఇది మనకు కెమెరా అనుకున్నట్టయితే కెమెరా కటకానికి ఏం చేశాడంట, నల్లటి చారలు కూడా ఉన్నటువంటి, ఓకే, ఇలాగ మనకు ఈ షేప్లో ఉన్నటువంటిది అంటించాడనమాట. ఇక్కడ లెన్స్కే ఇలాగ ఉంది, ఓకేనా, ఆ కటకాలకే ఇలా ఉంది. నెక్స్ట్ వెనక పక్క ఏం చేశారు, తెల్లని గాడిద అనేది మనకి ఇక్కడ ఫోటో తీశాడు వెనక పక్క, ఓకేనా. ఈ కటకం గుండా దాన్ని చూసాడంటే దాని మీద ఈ చార్లు అనేటివి ఉన్నట్టుగా కనిపిస్తుంది. అంటే తెల్లగాడిద మీద నల్లని చార్లు ఉన్నట్టుగా కనిపిస్తుంది, ఓకేనా. ఏ ఫోటో లభిస్తుందంటే తెల్లగాడిద మీద నల్ల చార్లో ఉన్నటువంటి ఫోటో లభిస్తుంది అని చెప్పి చూసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఇలాంటి ప్రాబ్లమ్స్ అడుగుతా చూసుకోవాలి. ఇలాంటి ప్రాబ్లమ్స్ 20 సెంటీమీటర్స్ నాభ్యంతరం గల కేంద్రీకరణ కటకం ముందు 60 సెంటీమీటర్స్ దూరంలో వస్తువు ఉందంట. ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుంది? నాభ్యంతరం అంటే ఏంటి, ఎఫ్ 20 సెంటీమీటర్స్ ఇచ్చాడు. కటకం ముందు 60 సెంటీమీటర్స్ దూరంలో వస్తువు ఉందంట. అంటే ఏమిటి, ఇక్కడ కటకానికి వస్తువుకు ఉన్నటువంటి దూరం అనేది ఇచ్చాడు. అంటే వస్తువు ఇక్కడ ఉంటే ప్రతిబింబం ఇక్కడ ఉంది అనుకున్నట్టయితే ఇదంతా మనకు యు అవుతుంది, ఇదంతా మనకు ప్రతిబింబానికి ఉన్నటువంటిది వి అవుతుంది. ఇక్కడ మనకు నాభ్యంతరం నుంచి ఇంతవరకు ఉండేది యు అవుతుంది, ఓకే. వస్తు దూరాన్ని యుతో సూచిస్తాం, ప్రతిబింబ దూరాన్ని వీతో సూచిస్తాం. యు ఎంత ఇచ్చాడు, 60 సెంటీమీటర్స్ ఇచ్చాడు. సో ఇక్కడ మనకు కనుక్కోవాల్సింది ఏంటి, ప్రతిబింబ దూరం. అంటే మనకు ప్రతిబింబం ఎక్కడ ఉంది అంటే దీని దూరం ఎంత దూరంలో ఉందో కనుక్కోవాలా, వి కనుక్కోవాలా. సో ఫార్ములా చూసుకున్నట్టయితే కటక సూత్రం అంటాం దీన్ని. సో 1/f = 1/v - 1/u. 1/f ఏమిటి 20 = 1/v ఇవ్వలేదు -1/, ఇక్కడ మనము సంజ్ఞా సాంప్రదాయం పాటించాలి. ఇక్కడ చూడండి, మనం కొలవాలంటే ఇలా కొలుస్తాము, కానీ కిరణాలు ఇలా వస్తున్నాయి. సో ఇక్కడ ఏమవుతుంది, మనకి మైనస్ అనేది అవుతుంది. సో -60, ఓకేనా. వి అనేది ప్లస్, ఎందుకు తెలుసా, ఇక్కడి నుంచి మనం కొలవాలనుకుంటే మనం కటకం నుంచి కొలుస్తాం అనమాట. సో ఇలా కొలుస్తాము, కిరణం కూడా ఇలానే వస్తుంది. సో ప్లస్గా ఉంటుంది. సో వి అనేది ప్లస్లోనే ఉంటుంది. సో ఈ విధంగా మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, ప్లస్. 1/20 = 1/v + 1/60. దీన్ని మనం ఈ పక్కకు తెచ్చేద్దాము. 1/v = 1/20 - 1/60 అనమాట. = 1/v = 60 - 20, ఓకే, /1200. 60లోంచి 20 పోతే 40, 1200. 0 0 క్యాన్సిల్, 4 1s 4 30s, ఓకేనా. 1/v = 1/30 అయినప్పుడు వి ఎంత, 30 సెంటీమీటర్స్. సో ప్రతిబింబ దూరం ఎంత, 30 సెంటీమీటర్లు ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక ద్వికుంభాకార కటకపు 2 వక్రతలాల వ్యాసార్థాలు సమానమంట. అంటే R1 = R2. సో వీటిని ఏమనుకోవచ్చు, మనము R అనుకోవచ్చు. అంటే ఈ R1 ఏదైతే ఉందో R2 కూడా అదే అంట. సో రెండింటిని మనం కలుపుకొని R అనుకున్నాం. కటక వక్రీభవన గుణకం n = 1.5 అయిన కటక నాభ్యంతరం కనుక్కోండి. అంటే ఎఫ్ అనేది కనుక్కోవాలి. ఇక్కడ చూడండి, ఇది మన కటక తయారీ సూత్రం కనుక్కుంటాం. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు, ఎఫ్ ఇచ్చారు, యు ఇచ్చారు, వి కనుక్కోమన్నారు. సో అలాంటప్పుడు 1/f = కటక సూత్రాన్ని మనం ఇక్కడ అప్లై చేసుకున్నాం. ఇక్కడ మనకు ఆర్ ఇచ్చారు ప్లస్ ఎన్ ఇచ్చాడండి. సో ఇలాంటప్పుడు మనం చూసినట్టయితే ఫార్ములా ఏంటి, కటక నాభ్యంతరం కనుక్కోవాలంటే ఇక్కడ మనం కటక తయారీ సూత్రాన్ని యూజ్ చేస్తాం. 1/f = n - 1 1/r1 - 1/r2 మైనస్ ఉండాలి ఇక్కడ. ఇది ఫార్ములా అనమాట. సో గుర్తుపెట్టుకోవాలి. ఆల్రెడీ మనం ఇక్కడ కూడా చూసుకున్నాము ఈ ఫార్ములాస్ అన్ని. కటక సూత్రం అయితే ఈ ఫార్ములా, కటక తయారీ సూత్రం అయితే ఈ ఫార్ములా అనేది చూసుకుంటాం, ఓకే. నెక్స్ట్ మనం చూసినట్టయితే 1/f = n - 1 అంటే 1.5 - 1 1/r - 1/r. ఇక్కడ చూడండి, 2 వక్రతలాల వ్యాసార్థాలు సమానం అన్నారు. ద్వికుంభాకార కటకపు 2 వక్రతలాల వక్రతా వ్యాసార్థాలు. ఇక్కడ మనకు సంజ్ఞా సాంప్రదాయం ప్రకారం మనం ఇక్కడ చూసుకుంటే దీనికి మైనస్ అనేది వస్తుంది. అంటే మనకు కటకం నుంచి ఇలా కొలుస్తాం, నాభ్యంతరం నుంచి కాంతి కిరణాలు ఇలా వెళ్తాయి కాబట్టి. సో ఇక్కడ మనం మైనస్ చూసుకోవచ్చు, దీనికైతే ప్లస్సే ఉంటుంది. 1/f = మనకు 1.5లోంచి 1 పోతే 0.5 × 1/r + 1/r. ఇది ఏమవుతుంది, r + r, ఓకే, /r². అంటే
2r/r². r స్క్వేర్ క్యాన్సిల్, 2/r ఉంటుంది. అంటే ఇదంతా తీసేసి 2/r అనేది పెట్టచ్చు. సో చూద్దాము. 1/f = 0.5 × 2/r అండి. అంటే మనకు 2 × 0.5/r అని రాసుకోవచ్చు. 0.5 × 2 ఎంత అవుతుంది? 1/r అవుతుంది. సో 1/f = 1/r అయినప్పుడు ఓన్లీ f = R అంటే మనకి ఇక్కడ కటక నాభ్యంతరం వక్రతా వ్యాసార్థం అవుతుంది. అంటే వక్రతా వ్యాసార్థం ఎంతైతే ఉందో అదే మనకు కటక నాభ్యంతరం వాల్యూ అనేది అవుతుంది అని. ఓకే, ఇది మనకు కటక సూత్రాన్ని రాయండి, అందులో పదాలు వివరించండి అన్నారు. సో మనకేం అవసరంలో చూసుకుందాం. కటక సూత్రం 1/f = 1/v - 1/u. f అంటే కటక నాభ్యంతరం, v అంటే ప్రతిబింబ దూరం, u అంటే వస్తు దూరం. ఒక కటక నాభ్యంతరాన్ని ప్రయోగపూర్వకంగా ఎలా కనుగొంటారు? అవసరం లేదు. నెక్స్ట్ క్వశ్చన్. ద్వికుంభాకార వీటికి సంబంధించినటువంటి ఫుల్ క్లాసెస్ అన్నీ మీకు యాప్లో అందుబాటులో ఉన్నాయి. 3rd నుంచి 10th వరకు లెసన్ వైజ్ వీడియోస్ ప్లస్ పీడిఎఫ్స్తో సహా మీకు 500 రూపీస్కే మీరు ఇక్కడ పర్చేస్ అనేది చేసుకోవచ్చు. 3, 4, 5 ఈవీఎస్ అంతా మనకు యూట్యూబ్లో ఉండేది ఓల్డ్ కాబట్టి ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ ప్రకారం ఉంది. సో ఇక్కడ మనకు న్యూ సిలబస్ న్యూ డిస్ట్రిక్ట్స్ ప్రకారం మీకు ఇక్కడ అప్డేట్ చేయడం జరిగింది. అదేవిధంగా 7th తెలుగు సంబంధించి మొత్తం కంప్లీట్ అయింది. 8th సంబంధించి కూడా మీకు యాప్లో అందుబాటులో ఉంది. 8th జాగ్రఫీ సంబంధించి, అదేవిధంగా మ్యాథమెటిక్స్ సంబంధించి అయితే మోస్ట్ ఇంపార్టెంట్ 9th మ్యాథ్స్కి సంబంధించి కూడా మీకు ఇక్కడ ఆల్ క్లాసెస్ అన్నీ సెమ్ 1 సెమ్ 2 కూడా మీకు అప్లోడ్ చేయడం అనేది జరిగింది. ఈ విధంగా 3rd నుంచి 10th వరకు 3rd to 8th మొత్తం ఉంటాయి. 9th 10th లింక్డ్ టాపిక్స్ అనేటివి మీకు అప్లోడ్ చేయడం జరిగింది. చూడండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. పీడిఎఫ్స్ అనేటివి కూడా ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. కంటెంట్ పీడిఎఫ్స్ మీరు మళ్ళీ టెక్స్ట్ బుక్ చదవాల్సిన అవసరం లేకుండా ఇక్కడే మీకు పీడిఎఫ్స్ కూడా డౌన్లోడ్ చేసుకుంటే మళ్ళీ టెక్స్ట్ బుక్ చదవాల్సిన అవసరం లేకుండా ఆడే మీకు క్విక్ రివిజన్ అనేది అయిపోతుంది. ఈ మీరు జిరాక్స్ కూడా చేసుకోవచ్చు. మీరు ఇక్కడ వీడియోస్ అనేటివి డైలీ వింటూ ఉండండి. క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉన్నాయి. అదేవిధంగా క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఆల్ సబ్జెక్ట్స్ సంబంధించి ఇక్కడ కూడా మీకు క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉంటాయి. సో వీడియోస్ వినడము, ఇక్కడికొచ్చి ఎగ్జామ్స్ రాసుకోవడం కానీ చేసినట్టయితే ఈజీగా మీరు స్కోర్ అనేది 120 పైన అనేది చెయ్యొచ్చు. 3rd to 8th సంబంధించి లెసన్ వైజ్ ఉంటాయి. 9th 10th ఓకే, సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, జీకే, కరెంట్ అఫైర్స్, ఈ విధంగా ఆల్ సబ్జెక్ట్స్ అనేటివి లెసన్ వైజ్ టెస్టులు కూడా మీకు అందుబాటులో ఉన్నాయి 499 కోర్స్లో. నెక్స్ట్ సైకాలజీ సంబంధించి అకాడమీ టెక్స్ట్ బుక్ సంబంధించి ఒక వీడియోస్ ప్లస్ పీడిఎఫ్స్, టెస్ట్లు మరియు బిట్స్ యొక్క ఎక్స్ప్లెనేషను అంతా మీకు ఇక్కడ వీడియోస్ రూపంలో మీకు అంతా ఇక్కడ అవైలబిలిటీలో ఉంది. పీడిఎఫ్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ చేసుకోవచ్చు. బుక్ దొరకపోయినా పర్లేదు, ఈ పీడిఎఫ్ అనేది మీకు డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ చేయించుకుని అది చదువుకున్నా కూడా మీకు సరిపోతుందండి. సేమ్ బుక్. దీని నుంచే మనకు టెట్లో సంబంధించి అయితే 25+ బిట్స్ అనేటివి వచ్చాయన్నమాట అవుట్ ఆఫ్ 30 ఎవ్రీ సెషన్లో. సో సైకాలజీ సంబంధించి మాత్రం ఈ బుక్ను మాత్రం మిస్ చేయొద్దండి. కేవలం 99 రూపీస్కే ఉంది. ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అని ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి యాప్ అనేది. ఆ యాప్లో మీకు ఇక్కడ ఈ 3 కోర్సెస్ అనేటివి మీకు కనిపిస్తాయి. సో పర్చేజ్ చేసుకోండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళ దగ్గర కంపల్సరీ ఉండాల్సిన కోర్స్ ఏదైనా ఉందంటే ఈ టెక్స్ట్ బుక్ సంబంధించి వీడియోస్ ప్లస్ టెస్ట్ సిరీస్ సంబంధించి. ఓకే, ఇదైతే మీకు మొత్తం టెస్ట్ సిరీస్ అనమాట. ఇదైతే మొత్తం మీకు వీడియో క్లాసెస్ అనేటివి కంటెంట్ సంబంధించి ఉంటాయి. ప్లస్ పీడిఎఫ్స్ అనేటివి ఉంటే డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ కూడా చేసుకోవచ్చు. వీటి లింకులన్నీ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. చూడండి, క్లాసెస్ అనేది వినండి.